ఒక గేమ్ ఆడదాం. ఈసారి గేమ్ ఆడడానికి ఇట్ సైడ్ టీం నుంచి ఓకే. సో మీ ముగ్గురు టీం అండ్ ముగ్గురు 3 డిఫరెంట్ పొజిషన్స్ లో నుంచుని ఉంటారు. అండ్ మీరు ఇక్కడ నుంచిన వాళ్ళు ఈ రింగ్ లో స్పూన్ నోట్లో పెట్టుకుని ఆ స్పూన్ లోకి కొంచెం జామ్ ని తీసుకుని పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్తే ఆ రింగ్ లో ఇంకోళ్ళు ఉంటారు. వాళ్ళ స్పూన్ లోకి ఆ జామ్ ని షిఫ్ట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు పరిగెత్తుకుంటే వెళ్ళి ఈ రింగ్ లో ఉన్న వాళ్ళ స్పూన్ లోకి షిఫ్ట్ చేస్తారు. వాళ్ళు ఆ గ్లాస్ లో ఆ జామ్ ని వేస్తారు. అది స్పూన్ టు స్పూన్ మారదా వెదపాలా కొట్టాలా అది మీ ఇష్టం. ఈ లోపల కింద పడిపోవచ్చు. దాని మాత్రం కాలేకండి. కాలేస్తే మైకేల్ జాక్సన్ మూన్ వాకే. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఆడతారా? వెరీ గుడ్. పొజిషన్స్ రెడీ. 3, 2, 1 గో. వామ్మో, ఎవడండి అర్థం తీసుకుంది? హ్యాండ్స్ బ్యాక్. ఏంటమ్మా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు? అబ్బా ఏముందని ఆవిడ రమ్మంటున్నా అందులో? నువ్వు కరెక్ట్ పెట్టాము అక్కడ స్పూన్ ఆవిడ కొడుతుంది. పాపం అంత జామ్ ఏం చేసుకుంటుంది ఆవిడ? సరే అదే స్పూన్ లోకి ఏదైనా ట్రై చేయమ్మా. నువ్వు బయలుదేరు. ఎవడు పిచ్చాడికి ఆనందం. ఏమిట్రా ఈ గేములు? ఏం చేస్తా అందులో ఇంతే ఉంది. అమ్మో జామ కింద పడింది. అమ్మో పడిపోను. అయ్యయ్యో చేత్తో తీసానికి రాయమా. నువ్వు కాదే ఆవిడ తీసి స్పూన్ అంటది. చేత్తో తీసి అందులో వేయమా. అంటే ఆవిడ దగ్గర నుంచి చేత్తో తీసుకున్నావు కదమ్మా. ఇక్కడ కూడా చేత్తో ఇలా అనమ్మా. స్పూను ఇలా అను అంటున్నా. అది థ్యాంక్ యూ. నువ్వు నోట్లో తీసేయమ్మా స్పూన్. ఆవిడ దగ్గరికి వచ్చాక నోట్లో తీసి ఇప్పుడు దాని మీద వెయ్యి. ఇలా అక్కడికి వెళ్ళాక స్పూన్ నోట్లో తీసి ఆవిడ నువ్వు అందులో వేసేటప్పుడు మాత్రమే నోట్లో తీయాలి. సూపర్. ఓకే, బ్యాక్ టు పొజిషన్స్. సో కొంచెమే ఉంది అందులో. బాగా ప్రయత్నించారు. వాళ్ళ ఆట అర్థం చేసుకునేటప్పుడు ఒక 1/2 గంట టైం పట్టింది. బట్ అలా కాదు, వీళ్ళు ముదురులు అయితే వీళ్ళు ముదురు టెంకలు. సో సటన్ టాంగ్ టింగ్ 3 పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆడితే ఎలా ఉంటుందో చూద్దాం. జామ్ తీసుకున్న తర్వాత నోట్లోనే ఉంటుంది. అవతల పర్సన్కి వెళ్ళేంత వరకు నోట్లో ఉంటుంది. అవతల పర్సన్ దగ్గరికి వెళ్ళాక తీసి వాళ్ళ స్పూన్ మీద వేయాలి. అండ్ వాళ్ళు అప్పుడు చేయి పెట్టకూడదు. ఇంకో పర్సన్ దగ్గరికి వచ్చాక తీయాలి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ స్పూన్ మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యాక గ్లాసులు వేసే ముందు తీసి అందులో వేయాలి. రైట్? మీ ముగ్గురు ఇటు, మీ ముగ్గురు అటు. ఓకే, వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పు. బాగా ఆడాలి. ఆల్ ది బెస్ట్. రెడీ? 3, 2, 1 గో. ఏముంది అందులో? టెన్షన్ ఏం బయట తీసావు లోపల?
నేను సామాజిక న్యాయం చేస్తాను. థ్యాంక్స్. హ్యాండ్ లేదు, హ్యాండ్స్ బ్యాక్. నువ్వు కూడా హ్యాండ్స్ బ్యాక్ అమ్మా. అది హ్యాండ్స్ బ్యాక్. హ్యాండ్స్. నేను జడబట్టుకుంటాను. కష్టంగా ఉందా? ఆగు, అయితే ఆడుకుంటా కదా మధ్యలో వస్తా. ఆగు, నువ్వు గాడి నన్ను. నువ్వు కూడా అనాలా? నువ్వు కూడా. ఓకే, టైమ్ వెల్ ప్లేడ్, సూపర్. అరే ఏమ్రా కాళ్ళు అతుక్కుంటున్నాయి. అండ్ వెల్ ప్లేడ్, నిజంగా సూపర్ గా ఆడారు. కొంచెం కష్టమైన గేమ్ ఇది, బట్ చాలా స్మార్ట్ గా తెలివిగా ఆడారు. అండ్ ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ గా ఆడారు. బట్ గర్ల్స్ ముగ్గురు కలిసి అంత కష్టపడి ఆడడం నిజంగా గ్రేట్. కాబట్టి కంగ్రాచులేషన్స్. తను చిన్నపిల్ల అయి ఉండి కూడా ఇద్దరు అంకుల్స్ ని హ్యాండిల్ చేయగలిగింది. అండ్ చాలా స్మార్ట్ గా ఐడియాలు ఇచ్చింది వాళ్ళకి. సో కంగ్రాచులేషన్స్ బాబా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ మన ఎక్స్ప్రెస్ ఆజాలో యాజ్ యూజువల్ గా ఎవ్రీడే లాగే ఎవరో ఒకళ్ళకి మా తరఫు నుంచి ఒక మొక్కను అందజేస్తాం. అండ్ వాళ్ళు దాన్ని నాటి చక్కగా నీళ్లు పోస్తూ ఆ మొక్కను పెంచుతూ ఎప్పుడు కుదిరితే అప్పుడు దాంతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపిస్తే మాకు ఇంకా చాలా హ్యాపీ. సో సేవ్ వాటర్, సేవ్ గ్రీనరీ. సో మీలో ఒకరికి ఒక మొక్క అందిస్తాను డెఫినెట్ గా. బట్ ఇక్కడ మాత్రం అంటే రోజుకు ఒక విన్నర్ కి అందిస్తున్నాం. మీరు తప్పకుండా కుదిరినంత వరకు మీకు మీరుగా మీ ఫ్రెండ్స్ కి ఇట్స్ ఎ న్యూ బర్త్డే గిఫ్ట్, ఇట్స్ ఎ న్యూ ఇయర్ గిఫ్ట్, ఇట్స్ న్యూ వ్యాలంటైన్ గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు కదా. సో మా తరఫు నుంచి ఈ మొక్కను అందుకుంటున్న విన్నర్ రండి మేడం గారు. కంగ్రాచులేషన్స్. And thank you so much. All the best and good luck.